నమస్తే. వెల్కమ్ టు వాహిని టీవీ. నేను కావ్య. ఈరోజు గణతంత్ర దినోత్సవం అని చెప్పేసి మన భారత రాజ్యాంగాన్ని చాలామంది గౌరవించుకుంటూ, ఆ రాజ్యాంగానికి సంబంధించిన బుక్కులను గూడా మనం మొక్కుతాం. అలాంటిది ప్రతి చోట అది జరగాల్సింది పోయి, ఈరోజు మన టీఆర్ఎస్ భవన్‌లో ఒక డ్రామా జేషిర్రు. సరే, డ్రామా జేషిర్రు. అది రేవంత్ రెడ్డి గురించా? ఇంకేదా? అని పక్కన పెడితే, సరే ఫస్ట్ అదైతే జూద్దాం ఏందో. దాని తర్వాత మాట్లాడతా నేను. ఇక్కడేంది, రేవంత్ రెడ్డి ఉంది, ఫోటో ఉంది. మన ఇక్కడ మధ్యల భారతమాత ప్లస్ మనం ఎంతగానో గౌరవించుకునే మన రాజ్యాంగంకి సంబంధించిన బుక్. అక్కడ అమ్మాయి పట్టుకొని నించుంది. ఇదంతా ఇక్కడ ఏం రాసిర్రు? రాజ్యాంగ విద్రోహం చేస్తుండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇదంతా డ్రామా ప్లే చేస్తారు. సరే, మీరు చేస్తే చేసుకోండి, రేవంత్ రెడ్డి మీద వేసుకోండి. మధ్యలో మన భరతమాత ఏం చేసింది? ఆ మన భారతానికి సంబంధించిన ఆ కాన్స్టిట్యూషన్ బుక్ ఏం చేసింది? అమ్మాయిని పట్టుకొని అక్కడ ఇక్కడ లాగుతున్నారు. చూడండి, ఆ కాన్స్టిట్యూషన్ పట్టుకున్న బుక్ పట్టుకున్న అమ్మాయిని అక్కడ ఇక్కడ లాగుతున్నారు వాళ్ళు. అమ్మాయిని పట్టుకొని ఆ భారత రాజ్యాంగానికి సంబంధించిన బుక్ పట్టుకొని అక్కడ ఇక్కడ లాగుతున్నారు. నిజంగా కరెక్టేనా అది? సరే, మీకు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు కాబట్టి మీరేమన్నా ఆయనని ప్రశ్నించాలనుకుంటే, ఆయననేమన్నా నిలదీయాలనుకుంటే నిలదీయండి. సరే, డ్రామా ప్లే చేస్తే ప్లే చేయించరు. మధ్యలో మనం ఎంతగానో గౌరవించుకునే రాజ్యాంగానికి సంబంధించిన బుక్ పట్టుకొని ఆ డ్రామాలు ఎందుకు? సిగ్గనిపియాలి కొంచెమైనా. ఈరోజు కేటీఆర్ మాట్లాడిండు. ఏమన్నాడు? ఈరోజు రేవంత్ రెడ్డి స్పీచ్ ఇచ్చేటప్పుడు ఏమన్నా ఉంటే మీరు టీవీలు బంద్ చేసుకోండి, మీ పిల్లలు ఖరాబ్ అవుతారు అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. అది సరే, కేటీఆర్ అన్నా అనుకుందాం. మరి గతంలో మీ నాన్న ఏం చేసిండు? మీరేం మాట్లాడిరు? తెలంగాణ వస్తే మన బతుకులు మారతాయి, తెలంగాణ వస్తే మన భవిష్యత్తులు మారతాయి, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి తెలంగాణను తెచ్చుకుంటే మరి తెలంగాణను ఏం చేశారు మీరు? ఏదైతే ఇప్పుడు మీరు ప్లే చేస్తున్న వీడియోస్ కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, ఇవి చూపిస్తున్నారు, చేస్తున్నారు. కానీ మరి గతంలో మీరేం చేశారు? గతంలో కేసీఆర్ ఏ రకంగా మాట్లాడిండు? అంటే మనం తెలంగాణలో పుట్టినాం, మనం ఏం మాట్లాడినా సరిపోతుంది, ఎందుకంటే అధికారం మా చేతుల్లో ఉందని చెప్పేసి ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడలేదా గతంలో? ఇప్పుడు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టు కాదు. కానీ ఇప్పుడు ఇవన్నీ ఏ రకంగా చూపిస్తున్నారు? మీరు కదా మన భారత రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా చేస్తున్నారు. మధ్యలో ఒక భరత బాధ నించోబెట్టి ఆమె రాజ్యాంగానికి సంబంధించిన బుక్ పట్టుకుంటే ఇక్కడ లాగుతున్నారు, అక్కడే లాగుతున్నారు. కూలి చేస్తుంది మీరా వాళ్ళ? గతంలో కేసీఆర్ చేసింది ఏం లేదా? ఎంత అవినీతి చేసిందో తెలియదా? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఏదైతే ఎంత నీచానికి దిగజారు, మరి దానికి సంబంధించి మీరేం మాట్లాడట్లేదా? చెయ్యలేము పీకలేము అనేసి మాట్లాడుతున్నారు. చెయ్యలేము పీకలేము ధైర్యంగా ఉన్నారు, బట్టగాల్చి మీరేస్తున్నారు అని చెప్పేసి కేటీఆర్ కూడా అంటున్నారు. చెయ్యందే సిట్ విచారణకు పోయి అక్కడ వాళ్ళు ప్రూఫ్ తో సహా బయట పెట్టడం జరిగిందా? ఎక్కడో ఉన్న ప్రభాకర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడిపోయలేదా? ఏదేమైనా కూడా గతంలో మీరు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో దానికి శిక్ష అనుభవించక తప్పదు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు అంటారు కదా, అదే రకంగా ఇప్పుడు 6 గ్యారంటీల గురించి మీరు మాట్లాడుతున్నారు. 6 గ్యారంటీలు పక్కన పెట్టేసి 420 హామీలు పక్కన పెట్టేసి కేసీఆర్ మీద వాడు ఏడుస్తుండు అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. అసలు రేవంత్ రెడ్డికి ఏం పనిలేదు, ఎప్పుడు కేసీఆర్ మీద వడేడుస్తారు అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. సరే, అదే పనిగా రేవంత్ రెడ్డి పెట్టుకుండు అనేసి అనుకుందాం. అనుకుంటే గతంలో మీరేం చేశారు? పాపం రేవంత్ రెడ్డి బెడ్రూమ్ లో ఉన్న రేవంత్ రెడ్డిని బయటికి తీసుకురాలేదా? మరి అవన్నీ కావా? ఏదేమైనా కూడా గతంలో మీరు తీసుకొచ్చిన పథకాలు కావచ్చు, మీరు తెచ్చిన పథకాలు కావచ్చు, ఎన్ని అమలు చేశారు మీరు? కాళేశ్వరానికి సంబంధించి ఎంత స్కామ్లు అయినాయి? ఏదైతే దళిత బంధు కావచ్చు, ఇవన్నిటికీ సంబంధించి ఎంతమందికి పోయినాయి? దళిత బంధు ఎంతమంది దళితులకు వచ్చింది? ఎంతమంది ఎమ్మెల్యే బినామీలకు పోయింది? అవన్నీ తెలియదా మీకు? గుర్తొస్తలేవా గతంలో ఏ రకంగా హామీలు ఇచ్చినారు? ఇవన్నీ చూసే కదా ప్రజలు మాకు వద్దు నాయన, మాకు ఈ కేసీఆర్ పాలన వద్దు, రేవంత్ రెడ్డి పాలన కావాలని చెప్పేసి ప్రజలు రేవంత్ రెడ్డి పాలన కోరుకోరు. మార్పు కావాలి, మార్పు కావాలని చెప్పేసి కదా ప్రజలు మీకు చూపించింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఎంత ప్రతిపక్ష పాత్ర పోషించినా కూడా ఒక సీఎం గా ఉన్నప్పుడు ఆయనని ఏ రకంగా గౌరవించుకోవాలి, ఆ రకంగా గౌరవించుకోవాలి. మీకు సీఎం రేవంత్ రెడ్డి పైన కక్ష ఉండొచ్చు, మరి మన భారత రాజ్యాంగం ఏం చేసింది? మీరు ఎప్పుడు రాజ్యాంగానికి విరుద్ధంగా ఎప్పుడు మీరు చేయలేదా?
ఈ కార్ రేస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మెస్సీ 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 అని చెప్పేసి కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి అక్కడ పెట్టిండని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా. గతంలో ఈ కార్ రేస్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, మీరు ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయలేదా? సో ఏదేమైనా కూడా ఈ పిల్లలని టీవీ చూడనియొద్దు, రేవంత్ రెడ్డి చెప్పే సంభాషణ విననియొద్దు, రేవంత్ రెడ్డి చెప్పే స్పీచ్ విననియొద్దు అని చెప్పడం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక దగ్గర ఒక నాలెడ్జ్ ఉంటుంది, ఒక దగ్గర నిజంగా చాలా మంది అంటుంటారు రేవంత్ రెడ్డి మాట్లాడితే వినాలనిపిస్తుంది అనేసి. ఎందుకంటే ఆయన మాట్లాడే టోన్ కావచ్చు, ఆయన వాక్చాతుర్యం కావచ్చు, ఆ రకంగా ఉంటది. గతంలో చాలా మంది అనేవాళ్ళు రేవంత్ రెడ్డి స్పీచ్ వస్తే ఆయన మాట్లాడే విధానం కావచ్చు, తెలంగాణ స్లాంగ్ కావచ్చు, ప్రజలని ఆకట్టుకునే విధంగా ఉంటది. సో మిమ్మల్ని తిడుతుండు చేస్తుండు అనేసి అంటే మీరు చేసిన అవినీతి పనులనే కదా ఆయన ప్రశ్నిస్తుండు. గతంలో హైడ్రాకి సంబంధించి ఎమ్మెల్యేలు కబ్జా చేశారు, వాళ్ళు కబ్జా చేశారు అని చెప్పేసి మీరు చూడలేదా? నిజంగా ఏదైతే వాళ్ళు తీసుకొని వచ్చిన ఈ ఎమ్మెల్యే అది కబ్జా చేసిండు, ఆ ఎమ్మెల్యే ఇది కబ్జా చేసిండు అని చెప్పేసి వచ్చినప్పుడు మీరు చూడలేదా? గతంలో ఎంత కమాయించుకున్నారు? గతంలో ఎన్ని కోట్లు ఉండే, ఇప్పుడు ఎన్ని కోట్లు అయినాయి? 2014కి ముందు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎన్ని పైసలు ఉండే, ఇప్పుడు అవి ఎన్ని డబుల్ ట్రిబుల్ అయినాయి? ఏదేమైనా కూడా మన భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఇలా అవమానించడం అయితే కరెక్ట్ కాదు. సో ముఖ్యంగా 6 గ్యారెంటీలను పట్టించుకోవట్లేదు అనేసి అని అంటున్నారు. సరే మీరేం పీకి పడేశారని చెప్పేసి మీరు ఇచ్చిన పథకాలు కావచ్చు, మీరు అమలు చేసిన పథకాలు కావచ్చు, మీరు ఇచ్చిన హామీలు కావచ్చు, మీరెంత వరకు నెరవేర్చారు? అవి నెరవేర్చలేకన్నా కదా ఇప్పుడు మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. మీరేం పీకలేరని చెప్పేసే కదా ప్రజలు మిమ్మల్ని పోయి ఫామ్ హౌస్ లో కూర్చోండి మాకు ప్రభుత్వం మారాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూస్ చేసుకుంది. ఇచ్చిన 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు 2 ఏళ్లలోనే అంత అయిపోతుందా? ఆయన సెట్ చేసుకోనికైనా టైం పడుతుంది. 2 ఏళ్లలోనే అంత పూర్తి చేస్తారా? మీరు ఎంత పూర్తి చేశారు 2 ఏళ్లలో? 10 సంవత్సరాలు మీరేం పీకి పడేసారు అని చెప్పేసి. సో ఏదేమైనా కూడా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. సో మెస్సీకి సంబంధించి కావచ్చు, గతంలో మిస్ వరల్డ్ కి సంబంధించి వాళ్ళని తీసుకురావడం కావచ్చు, ప్రపంచానికి తెలియజేస్తున్న విధానంగా రేవంత్ రెడ్డి చేస్తున్నారని చెప్పేసి చాలా మంది కూడా అంటున్నారు కదా. సో ఏదేమైనా కూడా ఒక ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు, కేటీఆర్ ఇట్లా మాట్లాడడం సరికాదు. ఎందుకంటే పిల్లలకి చెప్పే విధానం కావచ్చు, మనకు పిల్లలకు మంచి చెప్పాలి. గతంలో మేము ఉన్నప్పుడు కావచ్చు, ఏదైనా స్పీచ్ అంటే మన స్పీచ్ వినాలని చెప్పేవాళ్ళం. మన గురువులే కావచ్చు, టీచర్సే కావచ్చు, పేరెంట్సే కావచ్చు, ఎవరైనా మాట్లాడితే చిత్తశుద్ధి పెట్టి వినాలనే చెప్తాం. అట్లా చెప్పకుండా ఆయన స్పీచ్ అయినవద్దు, పిల్లల టీవీ ముంగట ఊసబెట్టవద్దు అంటే మీ డాడీ ఎప్పుడు మాట్లాడలేదా? ఏదేమైనా కూడా మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ప్రశ్నించండి, నిలదీయండి. అంతేగాని పిల్లలను చేయొద్దు, పిల్లలు అట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు, పిల్లలకు చూపించొద్దు అనే విధంగా చెప్పే రైట్స్ మీకు లేవు. ముఖ్యంగా ఈ రోజు నిజంగా తెలంగాణ భవన్ లో ఈ రోజు మన కాన్స్టిట్యూషన్ కి అవమానం జరిగే విధంగానే ప్రయత్నించారు. మీరు డ్రామాలు చేయండి, నాటకాలు ఆడిపోయండి, ఇంకేమైనా చేయండి. సరే రేవంత్ రెడ్డి పైన మీకు ఆయన ఏం చేసినా చూపించాలనిపిస్తే చూపియండి. అంతేగాని మన భారత మాతని మధ్యలో పెట్టి అవన్నీ ఏంది సిగ్గనిపించాలా కొంచెమైనా? సో ఇప్పటికే ప్రజలు మీకు బుద్ధి చెప్పిర్రు, మొన్న ఎంపీ ఎలక్షన్స్ తో కూడా బుద్ధి చెప్పిర్రు. ఇకరైనా పద్ధతి మార్చుకోండి, ఇకరైనా కొత్త రకంగా ఆలోచించండి. ప్రజలకి ఎట్లా మేలు చేయాలి, ప్రజలకి ఇప్పుడు వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, కౌన్సిల్ ఎలక్షన్స్ కావచ్చు, అవి ఏ రకంగా మనం ఓట్లు గెలవాలి అని చెప్పేసి ఆ రకంగా ఆలోచించండి. సిగ్గు అయింది కదా మన ఎంపీ ఎలక్షన్స్ లో సీట్ రాకపోతే. ప్రజలు ఇంత తిరగబడుతున్నారు, ప్రజలు మార్పు కావాలనుకుంటున్నారు కదా. మనమేం తప్పు చేసినాం, మనమేం చేసినాం, ఎందుకు మనం ఈ స్థితిలో ఉన్నాము, 10 ఏళ్ళు మనం పాలించింది ఏ రకంగా ఉండే, ఎందుకు ఇట్లా ఉన్నామని చెప్పేసి ఆలోచించండి. మనం ఏం పీకి పొడవలేకనే కదా ఇప్పుడు మనం మూలకు పోయి కూర్చున్నాం. సో దయచేసి ఆలోచించాలి కేటీఆర్ గారు, ఎందుకంటే మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఏంది అని ఆలోచించాలి. నిరుద్యోగుల విషయంలో ఏం జరిగింది, ఎంతమంది ధర్నా చేశారు? ఇప్పుడు మీరు పొయ్యి ఆ ఫామ్ హౌస్ లో కావచ్చు, పొయ్యి ఆడ మూలకు కూర్చురంటే ఎందుకు కారణం? నిరుద్యోగుల కారణం. నిరుద్యోగులే కదా మీకు నమ్మి ఓట్లు వేసింది అప్పట్లో. తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి, ఆంధ్రాలు పోయి కూర్చుంటున్నాడా మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపించరు. అప్పుడు ఉద్యమంలో ఎందుకు పాల్గొన్నారు? మన బతుకులు మారుతాయని చెప్పేసి కదా పాల్గొన్నారు. సరే 5 ఏళ్ళు అయిపోయింది, నెక్స్ట్ 5 ఏళ్ళలో మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మళ్ళీ 5 ఏళ్ళు గెలిపించారు కదా, చూపించుకోకపోయి. అందుకే ఇప్పుడు ప్రజలు పోయి మూటలు కట్టుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి పంపించేశారు. సో ఇప్పుడైనా మీరు కార్పొరేటర్ ఎలక్షన్స్ కావచ్చు, వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, ఇంకేదైనా ఎలక్షన్స్ కావచ్చు, గెలవాలంటే
చిత్తశుద్ధితోటి పని చేయండి. ఇలాంటి పిచ్చి పిచ్చి డ్రామాలకి పైసలు వేస్ట్ చేసుకోకుండా ప్రజలలో ఎట్లా పోవాలి, ప్రజలకు ఎలా చైతన్యం నింపాలి, ప్రజలకు పోయి ఎలాంటి హామీలు ఇవ్వాలి, మేము చేసింది తప్పు అయిపోయింది, మమ్మల్ని క్షమించండి, ఇప్పుడు గెలిపియండి పోయి అడుక్కోండి, అట్లనే కొన్ని సీట్లు వస్తాయి. సో ఏ పని పడలేక ఒక ప్రోగ్రామ్ పెట్టుకోవాలి అని చెప్పేసి ఇలాంటి ప్రోగ్రామ్ లో పెట్టుకునేది, ప్రజలకు ఉపయోగపడే ప్రోగ్రామ్ లో పెట్టుకోండి. సో ఏదేమైనా కూడా ఈరోజు నిజంగా బాధ అనిపించింది. మన భారత రాజ్యాంగాన్ని పట్టుకొని అలా చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి సో ఏం చేసినా కూడా కేటీఆర్ గారు ఆలోచించి చేయాలని చెప్పేసి మరొకసారి చెప్తున్నా. సో మీకు ప్రశ్నించే అర్హత ఉంది కాబట్టి, ప్రతిపక్ష పాత్ర మీరు పోషిస్తున్నారు కాబట్టి ప్రశ్నించండి. ఏదో 2 రోజుల క్రితం ఆయన ఏదో రాగులో తొండలేస్తా అని చెప్పేసిన డైలాగు అదే పట్టుకొని మీకు ఆడుతున్నారు. గతంలో మీ డాడీ ఎప్పుడు, మీ నాయన ఎప్పుడు మాట్లాడలేదా? గలీజ్ మాటలు ఎప్పుడు మాట్లాడలేదా? లేదంటే మీ నాయన కావచ్చు, మీ తెలంగాణకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ వాళ్ళకి నోట్ల ఏర్పెట్టే కొరకరా? సో ఏదేమైనా కూడా చూసి మాట్లాడాలి. సో ఇప్పటికైనా మీరు మారాలి. మార్పు ఏ రకంగానైతే ప్రజలు మార్పు కోరుకుంటున్నారో అదే రకంగా మీరు మారితే కనుక ఇప్పుడు వచ్చే జిహెచ్ఎంసీ కావచ్చు, ఇంకేదైనా ఎలక్షన్స్ లో గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే ఉన్నాయి వాయా పోయినాయి వాయా అంటే మొత్తం ఇజం మొత్తం పోతుంది. ఆల్రెడీ మొన్న ఎంపీ ఎలక్షన్స్ లో ప్రజలు బుద్ధి చెప్పారు. సో దయచేసి పద్ధతి మార్చుకోవాలి. ఎందుకంటే ప్రశ్నించే రైట్స్ మీకున్నాయి కాబట్టి ఏమైనా ఉంటే ప్రశ్నించండి, నిలదీయండి. సో ప్రజల సైడ్ నుంచి ఆలోచించండి, ప్రజల వైపు నుంచి ప్రశ్నించండి. ఏమైనా ఉంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేయలేదు, 420 హామీలు నెరవేర్చలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. గతంలో మేమేం చేసినాం, గతంలో మా సైడ్ నుంచి ఎంతమందికి పోయినాయి, మా సైడ్ నుంచి ఏమేమి ఇచ్చినాం అని చెప్పేసి మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు పోయి మేము మూల కూర్చున్నాం అంటే నిరుద్యోగులే కారణం కాబట్టి నిరుద్యోగుల నుంచి ఫైట్ చేయండి. సో ఏదేమైనా కూడా నిజంగా ఈరోజు మన బీఆర్ఎస్ భవన్ లో మన తెలంగాణ మన భారత రాజ్యాంగానికి అయితే అవమానం జరిగే విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే చేసినట్టు చాలా క్లియర్ గా తెలుస్తుంది.